అందరు మస్తు ఖుషిగా ఉన్నట్టున్నారులే. ఇలా కొత్త పింఛన్లు వచ్చినాయి కదా, మరిగా మన్మళ్ళు మన్మరాన్లకు తీపి గీపి తినిపించేదేమని ఉన్నదా లేదా? తీపి తినిపించడంటే యాదకొచ్చింది, ఇంతకు మా ముసలోడు పింఛన్ తీసుకున్నాడో లేదో. నువ్వు తయారుండు లచ్చవ్వా, తొలి పింఛన్ రాగానే నీకేమన్నా గోరిస్తా అన్నాడు. ఏమైందో మరి. నా పింఛన్ సంగతి తర్వాత గాని ముందుగాల పింఛన్లు ఇచ్చుడు పథకం ఎట్లా సురువైందో చెప్తా ఇనుండ్రిగా. 8 అంటే 8, 7 అంటే 7. ఏ టైం చెప్తే ఆ టైం వరకల్లా పని చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి సారు. ఈ నెల 8 తారీఖు నాడు 600 ఇస్తామని చెప్పిండు, ఇచ్చి నిరూపించిండు పింఛన్లు. ఇక చూడు ఏం సక్కదనంగా అందజేస్తున్నాడో. మహబూబ్ నగర్ జిల్లాలో సురువు చేసిండు ఈ ఆసరా పథకం. మొత్తం ఒక్కటే రోజుల అంతటా మంచి పారేసిండ్రు. ఖర్చుకు వెనక పోయేదే లేదు, ఎంత అయితే గంత సర్కార్ దాంట్లోకి వెళ్ళి తీస్తా మీ అందరికి ఇస్తా అని చెప్పిండు. ఒక్క పేదవాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టది. ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి అది అందించడం జరుగుతుంది. ఒక్క వ్యక్తికి కూడా అర్హత లేని వాళ్ళకు పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, కొత్తగా రాష్ట్రమైన అంటే ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలి. మరి ఇంత గొప్పగా సురువు చేసిండు కార్యం కాబట్టి మరి ఊర్ల పండి జనం ఎంత ఖుషిగా ఉన్నారో ఓ మల్క అరుచుకుందాం. ఏం సంగతి, ఖుషిగా ఉన్నావు ముట్టినా నగదు? ఈ పింఛన్తో మేము ఆరోగ్యంగా మంచిగా బతుకుతాం. శబాష్. మరి మీ సంగతి ఏంది పండుగ పూట? ఇప్పుడేమో మీ నంబర్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని కూడా ఇస్తున్నాడు. అయ్యో పాపం. అయినా ఏం కాదు, మీకు పింఛన్ రాలేదు అందులో మా పేరు లేదు, ఊర్లే 100 ఉంటే 10 మందికే ఇచ్చి చేతు దులుపుకునరా అని బాధపడకుండ్రి. మీకు ఒక్కరికి కూడా పింఛన్ రాకుంటుండది. ఎవరైతే రానోళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, మీ పింఛన్ మీ ఇంటికి నడిచి వస్తుంది. ఇది నా మాట కాదు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాట. కావాలంటే చెప్తాడేనుండ్రి. సార్ మళ్ళొకసారి చెప్పు సార్. ఎవరైనా అర్హులు ఉండి న్యాయంగా రావాల్సి ఉండి రాకుండా కనుక మిగిలిపోతే వెంటనే మీకు దరఖాస్తులు ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీసులో. విన్నారు కదా, ఏం ఫికర్ చేయకుండ్రి. ఇది వరకు ఎంతమందికి పింఛన్లు వచ్చినాయో అందరికి వస్తాయి. మళ్ళా కంప్యూటర్లో ఎక్కిచుడు కాడనో లేకపోతే కాగితాలు చదువుడో ఆల్చమయ్యో ఇట్లా వెనక ముందు అయినాయి కానీ తప్పకుండా అందరికి పింఛన్ వస్తుంది. అందరి కళ్ళల్లో ఆనందం చూపిస్తాడు మన కేసీఆర్ సార్. పక్క 100 కోట్ల రూపాయలు విడుదల చేసిండు బడ్జెట్ల పింఛన్ల కోసం. ఏం చేసుకుంటాడు సారు? ఆయన తాన పెట్టుకుంటాడా? మీకిచ్చే తందుకేనా? కాబట్టి ఏం పరిశాన్ కాకుండ్రి, మీకు అంత మంచి అవుతుంది.